అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఓవం అనేది ఓవరీలో జనరేట్ అయ్యి ఓవరీ లోపలికి వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఇది తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఓవరీకి ఈ యొక్క యూటరస్ కి, ఈ పార్ట్ ని యూటరస్ అంటాం, ఇది ఓవరీస్ అంటాం. ఈ రెండింటిని ఒక ట్యూబ్ అనేది కనెక్ట్ చేస్తుంది. దీన్నే మనం ఏమని అంటాం? ఫాలోపియన్ ట్యూబ్ అని అంటాం. సేమ్ పేర్ ఆఫ్ ఓవరీస్ లాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్స్ ట్యూబ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. వీటిని మనం ఏమని అంటాము? ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటాము. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఓవం అనేది ఓవరీస్ లో రిలీజ్ అయిపోతుందో, ఫాలోపియన్ ఫాలికల్ అనే స్ట్రక్చర్ బ్లాస్ట్ అయినాక, ఆ ఓవం అనేది ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క ఓవం ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుందో, ఆల్రెడీ స్పర్మ్ అనేది ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు కూడా